చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళ జీవితంలో ఫస్ట్ స్టెప్ అసలు ఎప్పటికీ తీసుకోరు. మీరందరూ మీ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు బిజినెస్ అనే జర్నీలో. అదే లెర్నింగ్. నా పేరు సుజిత్. మీరందరూ నన్ను బిజినెస్ కాంటెంట్ త్రూ చూసి ఉంటారు. మీ అందరికీ బిజినెస్ చేయాలని ఉన్నది, కాకపోతే ఎట్లా చేయాలనో తెలియదు. నేను మీకు ఆ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటా. నువ్వు నీ ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నారు. మీరు ముగ్గురు బయలుదేరారు, బండి తీసుకున్నారు, మంచిగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోయినారు. నేను మీకు 3 ఐడియాలజీలు చెప్తా ఎట్లుంటాయి అనేది. ఫస్ట్ ఫ్రెండ్ ఏం చేసిండు, ఆ స్విమ్మింగ్ పూల్ చూడగానే ఫస్ట్ భయపడ్డాడు. వామ్మో పూల్ ఏంది ఇంతున్నది, దాంట్లో దూంకుతే నా పరిస్థితి ఏంది, సరే దూంకుతే దూంకినా, ఒకవేళ నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అని భయం పెట్టుకున్నాడు. భయం ఫస్ట్ నిన్ను చంపేస్తుంది. నువ్వు ఏ విషయం గురించి అయినా ఫస్టే భయపడ్డావంటే నువ్వు ఆ విషయం ఎప్పటికీ చేయలేవు. సో ఫస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు బిజినెస్ చేద్దాం అనుకున్నా దాని ఫెయిల్యూర్ రేట్ 100% ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇనీషియల్గానే భయపడుతుండు, అరే నేను దూంకుతే ఏమవుతుందో అని. సెకండ్ ఫ్రెండ్ ఏం చేసిండు, అందరిని చూసి చేతులు కాళ్ళే కొడుతురు కదా, నేను దూంకుతా, ఏదైతే అదైన తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. దాని తర్వాత దాన్ని ఉరికి దూంకేసిండు. అప్పుడు ఏమైంది, ఆయన మునుగుతా ఉంటే అటు చేతులు కొడతా ఉంటే ఎవరో ఒకరు వచ్చి కాపాడాను. కానీ జీవితంలో నిన్ను కాపాడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో బిజినెస్ చేద్దాం అనుకొని నువ్వు డైరెక్ట్ దూంకినావు అనుకో, నువ్వు మునిగిపోతే నిన్ను కాపాడేటోళ్ళు ఎవరు? నువ్వు నీ ఫ్యామిలీకి ఆన్సర్ చెప్పుకోవాలి, నీ ఫ్రెండ్స్కి ఆన్సర్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతారు నిన్ను, అరే నువ్వు దందా చేద్దామని దూంకినావు, ఏమైంది ఈరోజు ఫెయిల్ అయినావు, ఏం చేస్తావు జిందగీలో అని చాలామంది అడుగుతారు నేను. సో నువ్వు డైరెక్ట్ దూంకడం కూడా అసలు సేఫే కాదు, ఎందుకంటే నువ్వు ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్ దూంకేస్తున్నావు. ఇది 100% ఫెయిల్యూర్ ఇది కూడా. సో థర్డ్, నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకున్నావు. నువ్వేం చేసినావు, నేర్చుకుందాం అనుకున్నావు, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పోయినావు. నువ్వు అక్కడ అందరు కొట్టడం చూసి ఐదర్ దూంకలేదు లేకపోతే భయపడలేదు. అక్కడ ఒక ట్రైనర్ ఉన్నాడు, అన్న నాకు ఎట్లా చేయాలి, నాకు బేసిక్స్ నేర్పి అన్న అన్నావు. ఆయన నీకు చేతులు ఇట్లా కొట్టాలి, కాళ్ళు ఇట్లా కొట్టాలని ఒక 3 ఫీట్లో నేర్పించాడు. ఓకే, నీకు ఒక బేసిక్ అలవాటైంది. దాని తర్వాత ఏం చేసినావు, నీ సొంతగా కొంచెం ముందుకు పోయినావు. 4 ఫీట్ దగ్గర 5 ఫీట్ దగ్గర కాళ్ళు చేతులు కొట్టడం నేర్చుకున్నావు. ఒక్కసారి నీకు స్టెబిలిటీ వచ్చింది. స్టెబిలిటీ వచ్చిన తర్వాత నువ్వు 6 ఫీట్ దగ్గర పోయినావు, చెరువులోకి పోయినావు. దాని తర్వాత ఎక్కడికైనా పోయి నువ్వు ఈత కొట్టడం నేర్చుకున్నావు. సో దీని నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంది, నీ ఫస్ట్ స్టెప్ అగ్రెసివ్గా తీసుకోవద్దు, ఫస్ట్ స్టెప్ లెర్నింగ్లో పెట్టాలి. నువ్వు చేసింది ఎగ్జాక్ట్ అదే పని. నువ్వు ఫస్ట్ బిజినెస్ని నేర్చుకుందాం అనుకునే ఇక్కడికి వచ్చినావు. సో నువ్వు నేర్చుకోవడం వల్ల నీ అడ్వాంటేజ్ ఏమైంది, నువ్వు మునిగిపోవు, రిస్క్ నీకు చాలా తగ్గుతుంది. మన జీవితంలో అయినా, స్పోర్ట్స్లో అయినా, బిజినెస్లో అయినా ఒక కామన్ విషయం ఏంటంటే నువ్వు డైరెక్ట్ ఏది చేసినా నీకు సక్సెస్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, ఓ పెద్ద బౌలర్ ఉన్నాడు నీ ముందు, బాల్ వేసిండు, నీకు బ్యాటింగ్ రాదు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ దాకాలనో అక్కడ దాకుతుంది. అదే ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసినావు, గార్డ్ పెట్టుకున్నావు, హెల్మెట్ పెట్టుకున్నావు, ప్యాడ్స్ పెట్టుకున్నావు, ఇప్పుడు అవతల నుంచి ఎంత పెద్ద బౌలర్ అయినా నువ్వు 6 కొట్టాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఎప్పుడు కాపాడుకోగలుగుతావు, నువ్వు నేర్చుకున్న రోజే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. సేమ్ నువ్వు బిజినెస్లో అయినా, లైఫ్లో అయినా నువ్వు ఏదైనా నేర్చుకుంటే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. నువ్వు చిన్నప్పటి నుంచి మనల్ని ఎందుకు చదివిస్తారు, నువ్వు ఇది నేర్చుకోవడం వల్ల రేపటి రోజు ఒక జాబ్ చేసుకొని సెటిల్ అవుతావనే ఉద్దేశంతోనే నిన్ను చదివిస్తారు. నువ్వు ఏం తెలియకుండా బిజినెస్లో దూంకుతే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏదో ఒకటి నేర్చుకొని దాని తర్వాత బిజినెస్లోకి వెళ్ళావు అనుకో, అట్లీస్ట్ నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. స్పోర్ట్స్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఎప్పుడు సేమ్ ఉంటాయి, మన జీవితంలో అన్నీ సేమ్గానే నడుస్తాయి. ఫస్ట్ నేర్చుకో, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయి, నీకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా పాజిటివ్గా చాలా పెరుగుతాయి కూడా.